సో చూడండి వ్యూవర్స్, ఇక ఫ్యామిలీస్ అందరూ ఇప్పుడే కొద్దిగా ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ వంటల కోసం రెడీగా ఉన్నారు తినడం కోసము. ఇగో ఈ అక్క చూస్తుంది ఫోన్లల్లో. నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడాలని మేము ఆశిస్తున్నాము. ఇగో ఈ అక్క వాళ్ళు తింటున్నారు, అన్న వాళ్ళు లోపల తింటారు, ఇగో అక్క వాళ్ళు చెట్టు కింద తింటారు. మేబీ అన్న వాళ్ళు దావత్ మీద కూర్చొని తింటున్నట్టున్నారు రూములు దీంట్లో కూర్చొని. బ్రో ఎక్కడ నుండి బ్రో? గుండాల. వీడియో తీస్తే ఏమనుకుంటలేరుగా? ఏం కాదులే ఇలాంటి వీడియోస్ ఎవరికి దొరకదా? బొక్క కొరికిన వీడియో ఎక్కడైనా దొరుకుతుందా? కొరికిండు గుండాల నుంచేలా. ఏం చేస్తున్నా చూసారా వ్యూవర్స్? ఇక్కడ జనాలు లేరని అనుకోవద్దండి. చెట్లకు ఎట్లున్నాయో చెట్లకు తగ్గట్టు జనాలు ఉన్నారు. ఈరోజు ఫ్రైడే నాడు, శుక్రవారము. ఇది పట్టు పెంచుకుంటారా? ఛార్జింగ్ అంటే నాది అయిపోతుంది. మాది కూడా కేసముద్రమే. వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఎక్కడ కేసముద్రం? ఎక్కడ? అక్కడ పెద్ద హోటల్. ఇక్కడ కొంచెం దూరము. ఎక్కడ? తండనా? ఏం చదువుకుంటున్నావు? ఫిఫ్త్. ఇప్పుడు సిక్స్తా? ఫిఫ్తేనా? ఏంటి పేరేంటి? అజిత్. ఏది సినిమా హీరో అజిత్? ఇగో ఇక్కడ చూడండి బ్రదర్స్, మనకు ఇక్కడ రాకుమారుడు మంచి కూర్చొని పడుకున్నాడు. ఏ రంది లేకుండా చల్లటి గాలి. నేను ఏసీలో కూర్చున్నట్టు ఉడకబోతాంది. ఇక చూడు ఓసీగా తీసుకుంటాడు. ఇక ఇక్కడ చూడు, వీళ్ళిద్దరు ఏమవుతారో నాకైతే తెలియదు కానీ తాత మన వాళ్ళు ఇక్కడ కనబడతారు. ఇగో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉన్నది. ఆ ఫ్యామిలీ గురించి కొద్దిగా పరిచయం చేసుకుందాము. నమస్తే అమ్మా. వినబడుతుంది అందరికీ? లేకపోతే మూగ భాష మాట్లాడాలా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నర్సంపేట నుంచి వచ్చారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి నాకు తెలుసు. కానీ నర్సంపేట వాళ్ళు అయితే దావతిస్తారు. ఈ దావతిచ్చే రానివారు రాజువారు. మరి రాని రాజు. సో దానికి కారణం ఉంటాయి కదా, మన కారణం తెలుసుకోవాలి. అమ్మ దగ్గర చెప్పాలమ్మా. ఆ మొక్కు తీరిందా? ఏ మొక్కు? కొత్తిల్లు కట్టుకున్నారా? అట్లే గృహప్రవేశం మేము కొత్తిల్లు కట్టుకున్నాం అని చెప్పుకోవాలి. మరి అందరు కనబడేటప్పుడు తెల్ల సున్నం వేసుకుంటారు, ఇప్పుడు చెప్పుకుంటలేరు. మళ్ళీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీకు ఏమవుతారో ఒకసారి నాకు వివరిస్తే, నా యూట్యూబ్ ఛానల్ పెట్టిరనుకో. ఏమున్నది ఒకటి చెప్పాలా, వచ్చిన వాళ్ళు సంబరంగా ఉన్నామని తెలియాలి, రానోళ్ళు ఏడవాలి. ఈ వీడియో చూసి రానోళ్ళు అబ్బా ఇగో ఈ వదిన పోయిందా, ఆ అక్క పోయిందా, అబ్బా అది పోను అనుకుంటేనే పోయింది అనుకోవాలి. అదే అక్కడ ఒకసారి నేను గ్రూప్గా తీసుకుంటానా, ఏళ్ళు చూపించుకుంటే చెప్పండి. ఇక్కడే ఉన్నదా? అట్లా చూపించా. మర్చిపోయింది. కలర్ఫుల్ మరతలు అన్నట్టు. మమ్మీ ఇంకెవరున్నారు ఇప్పుడు? మళ్ళీ మీ గ్యాంగ్ లీడర్లు ఏడున్నారు? ఈ కార్ కాడ ఉన్నారా? సో ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్స్ అయిపోయింది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే హోమ్ మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్ మీరే కదా, పైసలు లెక్క లేకపోతే తోలు తీస్తారు. సో ఇప్పుడు మనం హాయ్ బ్రో, ఎవరు ఈరోజు దావతిస్తున్న పర్సన్ ఇక్కడ? ఎవరు గ్యాంగ్ లీడర్? నమస్కారం సార్, నా పేరు రమేష్ రాయ్ గుంజా, యూట్యూబర్ని. మీరు గృహప్రవేశం చేసినందుకు, మీరు మొక్కుకు ఉన్నందుకు ఇక్కడికి వచ్చి మీరు దావతిస్తున్నారని తెలిసింది.
మీరు ఎవరైనా ఆహ్వానించారో కొద్దిగా వివరిస్తారా? రామయ్య పెద్ద ఆయన. పెద్ద మా మేడం వల్ల పెద్దయ్య తర్వాత మా అన్న కొడుకు కొడుకు అవుతారు పెద్దన కంటే మా పెద్దమ్మ కొడుకు అన్న మా బ్రదర్ అవుతారు మా బామ్మర్ది అవుతారు మేడం వల్ల చిన్నమ్మ కొడుకు. ఓకే, కలర్ఫుల్ కనబడతాండే డ్రెస్. నేనే కనబడాలని. బ్రదర్ అవుతాడు. ఓకే, బ్రదర్ ప్లస్ మా మేనగోడలు ఇచ్చిన ఇంకోది ఒకసారి ఎక్కువ బాలం. అల్లుడు మా పెద్దన్న బిడ్డని. ఈయన లీడర్ లక్షణాలనే కొద్దిగా టవల్ లేకుండా దిగేటట్లేడు. అల్లుడు అవుతాడు. అల్లుడు మా అత్త అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఎప్పటికీ మేము కలిసి ఉంటాం. ఒక ఓర్చుకునేటట్టున్నాడు కొద్దిగా. మా బామ్మర్ది మేడం వల్ల బాబాయ్ కేక ఈయన మా మేనమర్దల్ని ఇచ్చిన మట్టేవాడనా బ్రో? ఎక్కడో చూసినట్టు ఫేస్ కట్ అనిపిస్తుంది కానీ ఎక్కడో చూడొచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ మట్టేవాడలో మాకు కూడా ఫ్రెండ్ మా బావున్నాడు, బయ్యన్న ఒడ్డరి బయ్య అని తెలుసుగా, మా బావ. ఏమో మనకు అంత తెలియదు కానీ కొద్దిగా అట్లా బావ అని వరుస కట్టి మట్టేవాడు అంటే ఒక్క తుర్కోళ్ళు ఇంటి పేరు. హైదరాబాద్ ఉంటారు. ఇక్కడ వంట చేసేది మా పెద్ద. అక్కడికి వెళ్ళాలి అసలు. వీళ్ళు ఏమున్నది, వీళ్ళు మా వంట తినడం కోసం వచ్చారు. ఇక్కడ వండేటోళ్ళు వాళ్ళు లేకపోతే ఎట్లా? అగ్గో అన్నగారు. అన్న ఏం పేరు అన్న? గట్టిగా నాగేశ్వరరావు. అక్క పేరు సరిత. ఎంజిఎంలా? ఎండిఎం. ఓకే 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 ఓకే. ఇక నీ చేతి గుణం మంచిగానే మంచిగా వండుతావు కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చినావు. ఒకవేళ ఉప్పు తక్కువ ఎక్కువ అయిందనుకో కొద్దిగా, ఇక చూడు బాగా బొమ్మర్ల మీద పగ మొత్తం నిమిది పోతుంది కోపం. సారంగపాణి. ఓకే ఓకే ఓకే. కాళ్ళు కూడా ఎక్కుతాడు, అందుకే కళ్ళు తాగుతాను అన్నట్టు, సింబాలిక్ అన్నట్టు. ఆయన తెచ్చింది చూసినావా? ఇది స్వార్థం కదా. ఆయన తెచ్చింది ఆయన తాగుడింది. సొంత బావ మా చెల్లెని. ఓకే ఓకే ఓకే. మా అన్న వాళ్ళ దినేష్. ఏం చేశారు టైగర్? డిగ్రీ అయిపోయింది, ప్రిపరేషన్ తాగుతున్నావు అన్నట్టు. ప్రిపరేషన్. ఓకే సార్. సో బ్రో, ఒక ఫ్యామిలీ అయిపోయింది, గౌడ ఫ్యామిలీ అయిపోయింది. మనకు ఇంకో ఫ్యామిలీ వచ్చింది. ఇక్కడ అందరు హోమ్ మినిస్టర్స్, అలానే ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అమ్మమ్మలు, అత్తమ్మలు అందరు బాగున్నారా? ఎవరిక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్? ఓ కలర్ఫుల్ డ్రెస్ వేసిన అందుకే. ఏం అందరిని తీసుకొచ్చింది? అదే అందరు కలిస్తేనే పండుగ. మా నాలుగోడల మధ్యలో గొర్రెని కోసుకుని కూడా ఏడ్చుకుంటే తినాల్సి వచ్చింది. అందరు ఉంటేనే పండుగ. ఆగో అక్క, యాపూర్కి ఏం చెప్తుందమ్మా? ఇక ఇటు చూడక్క. అక్క అక్క ఇటు చూస్తే వాళ్ళందరూ ఇగో ఫేస్ ఇటు కనబడతాయి, వాళ్ళ ఫేసులు. లేదు ఇగో అమ్మా, నేను తీసేది ఏం తెలుసా అమ్మా? గుడికి సంబంధించిన గుడికి వచ్చిన భక్తుల గురించి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వస్తే ఆ హ్యాపీనెస్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ వచ్చింది అన్నట్టు, 27 మంది. హైదరాబాద్ నుంచి భద్రకాళి టెంపుల్ తెలుసు కదా, భద్రకాళి టెంపుల్కి వస్తే నేను వెళ్ళిన. ఎందుకంటే గుడికి వచ్చిన భక్తుల గురించి ఇప్పుడు ఆనందంగా వచ్చిరు వాళ్ళు, మీరు ఆనందంగా వచ్చిరు. ఇప్పుడు మీరు తింటారు పోతారు, కానీ ఎల్లుండి వరకు ఏ చుట్టం ఆ చుట్టం ఇంటికాడ పడతారు. కానీ ఒకటి మాట్లాడుకుందామంటే ఒక విశేషం ఉండదు. నా వీడియో చూస్తే మాత్రం, ఓ అక్క నువ్వు ఈ చీర కట్టుకున్నావు కదా అక్క, నువ్వు అందరం కలిసి ఉన్నావు కదా అక్క, చెల్లె మిస్ అయింది కదా, ఇంకా వదిన ఎంత బతినాడే రాలే అక్క, ఆ వదిన ఈ వీడియో చూస్తుంది. నీ అమ్మ ఆ చిల్ల నేను చెప్పాలే కదా, ఈ నాకేమున్నది అంటే కదా, అప్పుడు ఈమె మాట్లాడుతుంది నోరు తెరిచి. చెప్పాలక్క. ఇప్పుడు నువ్వు పండుగ పిలుచుకున్నావు కదా, ఏ కారణంగా పిలుచుకున్నావు చెప్పాలక్క. అంతేనా? సంవత్సరం వీళ్ళందరూ ఇన్విటేషన్ చేస్తావు అంటే వ్యవసాయం మంచిగా పంట పండిందా? ఏ ఊరా మొక్క? టేకులగూడెం.
బయ్యారం మండలం, మైబాద్ జిల్లా. మీ సారేడి ఏంటి హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయినా మీరు హోమ్ మినిస్టర్. ఎందుకంటే టైంకి ఇంటికి రాకపోతే తోలు తీయరు మీరు. ఇప్పుడు మీరు నేను అడిగేది ఏం లేదు, మీకు వీళ్ళు ఎట్లా ఎట్లా చుట్టాలు అవుతారో వాళ్ళు నాకు చెప్పండి. వీళ్ళు నాకు చెప్పు, అట్లా చెప్పు, చెప్పట్నే చెప్పు. అదో ఈమె మరదలా. తర్వాత మెల్లగా మెల్లి ఒక్కొక్కరు చెప్పు లేదా వాళ్ళ పేరు పెట్టి చెప్పారు. మాకైతే అసలు చెప్పలేదు మళ్ళీ అనుకుంటారు మనసులో. మనం బ్రహ్మలం కాదక్క, వాళ్ళు డేంజర్ అన్నట్టు. ఆడవాళ్ళంటే డేంజర్. ఇంకా చెప్పు, అక్కంచెలు మిస్ అయినావు, అక్కంచెలు మనసులో అనుకుంటున్నారు, నవ్వుతారు. వాళ్ళు ముఖాలు అట్లా పెట్టుకుని అలిగిరా? అన్నం కాలేదనా లేదు తులం బంగారం తక్కువైందనా? ఓకే ఓకే, సంతోషం అక్క. మీరందరూ మంచిగానే ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఏం లేదు, నేను దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని దగ్గరికి వచ్చిన భక్తుల గురించి, అలానే దేవుడు ఫస్ట్ దేవుడిని నేను రికార్డ్ చేసుకుంటా. అయ్యగారు, ప్రధాన అయ్యగారు, దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ చూడండి వ్యూవర్స్. ఇక్కడ మన జాతరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొనడం కోసం గాజులు, ఇవి చిన్న చిన్న మోటార్లు, పిప్పర్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఒక జిలేబీ లాంటివి, మన పేలాలు, ఇవన్నీ చిలుకలు. సో ఇట్లా మనం మొక్కులు అయిపోయిన తర్వాత ఒక బుక్కడి తిన్న తర్వాత షాపింగ్ చేసుకుంటారు అన్నట్టు. సో జాతర షాపింగ్స్ అన్నట్టు ఇవి. చూశారు కదా చిన్న చిన్న టోలీ బొమ్. సో మనకు ఆల్మోస్ట్ చిన్నపాటి ఒక సమ్మక్కసారికి జాతర ఎట్లా ఉంటుందో, సో మనకు అక్కడ మాత్రం సండే మాత్రం, లేదంటే 1 ఇయర్కి 2 ఇయర్కి మాత్రం జాతర నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎవ్రీ ఫ్రైడే మాత్రం కొద్దిగా జాతర నడుస్తూనే ఉన్నట్టు ఇక్కడ ఉంటుంది. సో అక్క వాళ్ళు మొత్తం మొక్కలు అయిపోయినాయి, గాజులు తీసుకుంటారు. ఇగో అమ్మ చూడు ఎండలో ఎట్లుంటుందో, ఇంకొద్ది గంట అయిన తర్వాత ఎండ ఈపులో మోగుతుంది. సో మనం మళ్ళీ రోడ్డుకి ఎక్కుతున్నాము. ఇక ఆల్మోస్ట్ చెట్ల నుంచి వెళ్ళి మన రోడ్డుకి మళ్ళీ ఎక్కుతున్నామని. ఇక భక్తులు కొందరు ఇప్పుడే మొక్కులు తీర్చుకొని వస్తున్నారు. ఇక పొట్టి భక్తులు బాయ్ చెప్తారు. భక్తులు నాకు బాయ్ చెప్తారు, మరి ఎవరికి బాయ్ చెప్తారో అర్థమవుతలేదు. కొడతామంటానవా బాయ్ చెప్తానో అర్థమవుతుంది. వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో నేను గుడికి సంబంధించిన భక్తులతో వచ్చిన కుటుంబాలను మాత్రమే తీస్తా. సో చూడండి వ్యూవర్స్, సో ఇటు కూడా ఉంది కొద్ది ఏరియా. మనకు ఇటు ఏరియా కూడా అంతగా ఎక్కువ లేకున్నా కూడా మరీ ఫోకస్ చేయకుండా మరీ బయటికి అయితే వెళ్ళొద్దు. చూద్దాము ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు. ఇగో పొట్టి. ఏం సార్ దర్శనం అయిపోయిందా? ఏం పొట్టి తిన్నావా? నల్లారికే సాపిడియా? తిన్నావా? ఏ ఊరు? అలిగినావా? అలిగావా? చిట్టి చిలక ఎక్కడ సార్? ఏ ఊరు? మాది ఇక్కడ మైబాద్. లోకలా నా లోకలా? అమ్మనగల్. ఓకే. సో మొక్కు తిరిగిందా సార్? మొక్కులు అయిపోయినా? తిరిగిందండి. ఓకే సార్, నేను కావాలా ఇది తీసుకో. ఇట్లా ఎవ్రీ వీక్ తీస్తారా? లేదు ఎవ్రీ వీక్ కాదు, నేను ఇప్పుడు వీటికి వచ్చినా కదా, మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత వస్తా. ఓకే. సో ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు, కొద్దిగా మాట్లాడదాం.
బ్రో హాయ్ బ్రో, ఎవరు ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్? నమస్కారం సార్, ఎక్కడి నుండి వచ్చారు? మండలం. ఏదో విశేషం మీద మీరు ఇక్కడ దావత్ చేసుకుంటున్నారు, చెప్పగలుగుతారా? దావత్ 2 చికెన్ 2 తీసుకొచ్చినాం, కట్ చేసినాం. అదే ఏదో మామూలుగా వ్యవసాయం పండినందుక, లేకపోతే ఒక ఎవ్రీ ఇయర్ వచ్చేటందుకు ఫ్యామిలీ అందరం కలిపి వచ్చినాం. 2 అక్కలు చెల్లెలు అట్లా అందరం కలిపి వచ్చినాం. మంచిగా ఉంది జాతర. అంటే కలిసి ఉంటే కలిసి సుఖం అనేటట్టు ఏదో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇంకొద్దిగా ఒక నెల అయితే వర్షాలు పడితే మళ్ళా నాట్లకు మొలకలకు వాటికి స్టార్ట్ అయ్యి మళ్ళీ రాలేమని ఇప్పుడు వచ్చాము. ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్తారు ఇక్కడ? మీకు ఎవరెవరు ఏమవుతారు? ఇక్కడ మా తమ్ముడు. మీ తమ్ముడు హీరో పేరు ఏం పేరు? హీరోనా విలనా? డైరెక్టరా? అంటే నువ్వు ఆడిస్తావు అన్నట్టు. నీ అనుకున్న ఆ గజదంగా అన్న వెనకాల ఉన్నాడు. బ్రో బావనా? మంచి చూసుకోవాలి, లేకపోతే తలుగుతాడు. ఈ కోలేగా మీ కొడుక సుపుత్రుడు, వారసుడు. ఏ వారసురాలా? కోడలా? పక్కకున్నది ఏదన్నా కట్నం వస్తుందని రాసుకొని మీరు యూట్యూబ్లో దొరుకుతుంది. వీడియోలో దొరుకుతుందా? అయ్యో ఇక్కడ ఇగో అక్క. అక్క పేరు ఏం పేరు? పెద్ద బొట్టు పెట్టుకున్నావు. ఆ అక్క పేరు? అక్క మీరు చూద్దానికి మాత్రం దేవతల కింద అక్క శారీ తోటి. ఈ అక్క పేరు శిరీష. అమ్మ పేరు నీకే? మమ్మీయా? సరిత. యూట్యూబ్ ఛానల్. ఈ కోర్లాగా అల్లుడా? అల్లుడు సీను. ఆ సినిమా చూసినావు కదా, ఆడు దేశాన్ని అమ్ముతాడు. మరి నువ్వు దేని అమ్ముతావు? మామ అయితే అమ్మకు. మరి ఈ కోలాగా? ఓ పెద్ద బాబా, సైలెంట్ ఉన్నాడే. ఇట్లుండకు, ఇట్లుంటేమంటారు సార్, నల్ల ముచ్చోడు అంటారు. ఏమంటారు? కరెక్ట్. నేర్చుకుంటాను మంచిగా, గట్టిగా చదువుకుంటాను మంచిగా. ఏ స్కూల్? ఎన్నో క్లాసు? 6th. నాకంటే ఎక్కువ చదువుకున్నావు. నిజం, నేను 2nd ఆపేసిన. చెప్పురా నీ ఇంటర్వ్యూ ఇప్పుడు. నువ్వు మంచిగా నవ్వుతాను. ఒక ఏదైనా పాట పాడతావా? డాన్స్ చేస్తావా? అరే నువ్వు డాన్స్